కళావైభవం అంటూ ఒక వార్తని మనం అన్ని పేపర్లలోనూ చూడొచ్చు, అన్ని పేపర్లు హైలైట్ చేశాయి. కళాకారులకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి. తెలంగాణ ప్రభుత్వం నిన్న కళాకారులు 531 మంది కళాకారులకి ఒక సమ్మేళన కార్యక్రమం పేరు మీద ఒక సహపంక్తి భోజనం 531 కాదు 532 అనాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తాను ప్రకటించుకున్నారు, తాను స్వయంగా కళాకారు ఉన్నది. 531 మందికి 30,000 రూపాయలు జీతం ఇస్తున్నారు. 531 మందికి తగిన రీతిలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. కానీ అదే సందర్భంలో వీళ్ళు ఎవరైతే తెలంగాణ పోరాట క్రమంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో అనేకమైనటువంటి కళారూపాలు ప్రదర్శించి ప్రజల్లో హీట్ తీసుకొచ్చి ప్రజల్ని కార్యోన్ముఖులు చేసినటువంటి ఈ కళాకారులు సన్మానిస్తున్నామని చెప్తున్నారు. కానీ అదే సందర్భంలో ఒక ప్రధానమైనటువంటి విమర్శ ఉంది. ఒక సంఘం నిన్న ప్రకటించింది, వాళ్ళ చెలో సెక్రటేరియట్ పిలుపిచ్చింది, ఒగ్గు కళాకారుల సంఘం. ఒగ్గు కళాకారుడు అయినటువంటి ఒక ప్రముఖ ఒగ్గు కళాకారుడి పేరు మీద కళాభారతి కడుతున్నామని ప్రభుత్వం ప్రకటిస్తే ఒగ్గు కళాకారులు మమ్మల్ని అందరినీ గౌరవించలేదు అని చెప్పేసి ఒక సంఘం బయలుదేరింది. ఇదొక్కటే కాకుండా ఇంకొక అంశం ఉంది. తెలంగాణ పోరాటంలో తెలంగాణ కార్యాచరణ సమితి జేఏసీతో పాటు అనేక మంది కళా సంఘాలు, అనేక మంది కళాకారులు పనిచేశారు. రసమై బాలకృష్ణ దగ్గర నుంచి దేశపతి శ్రీనివాస్ దగ్గర నుంచి అనేక మంది. వీళ్ళందరూ తర్వాత కొంతమంది పదవులు పొందున్నారు, కొంతమంది నిర్లక్ష్యానికి గురై ఉన్నారు. అసలు తెలంగాణ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి జేఏసీనే ఇవాళ ఉత్సాహంగా లేని పరిస్థితి. అంటే తెలంగాణ ఉద్యమంలో కళాకారులు చాలా తీవ్రమైన కృషి చేశారు, చాలా కష్టపడ్డారు, వాళ్ళది కీలక పాత్ర ఉంది అంటున్నారు. సో ఎలాంటి పాత్ర వాళ్ళది కళాకారులది? కళాకారులు ఖచ్చితంగా ప్రజల్ని కార్యోన్ముఖులను చేశారు. తెలంగాణ ఉద్యమం వైపు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా మీరే ఉండబోతున్నారు, బ్రాండ్ అంబాసిడర్లు ఈ రోజు మీరే అంటున్నారు. గతంలో ఏదైతే ఉద్యమం వైపు ప్రజల్ని రేకెత్తించారో ఈరోజు ఉద్యమం వైపు ప్రజలు వెళ్లకుండా ప్రభుత్వ అనుకూలత వైపు ప్రచారం చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం ఉద్దేశం. ఇక్కడ దీంట్లో ప్రభుత్వం యొక్క ఒక స్ట్రాటజీని మనం అబ్జర్వ్ చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళాకారులు గొంతెత్తితే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కళాకారులు ప్రశ్నించడం మొదలు పెడితే, ప్రభుత్వాన్ని నిలదీసేలాగా కళాకారులు పాటలు, నాటికలు, వీధి నాటికలు లాంటి కళారూపాలు ప్రదర్శిస్తే ఖచ్చితంగా అది ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిణామం. నిన్న కేసీఆర్ గారు చెప్పిన ఒక మాట దీనికి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. అదేంటంటే, మంత్రుల కంటే మీ మీద బాధ్యత ఎక్కువ ఉంది అని. మంత్రులు ప్రభుత్వ కార్యనిర్వహణటువంటి బాధ్యత కంటే మీ మీద ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి, ఇది వ్యతిరేకతని సానుకూలంగా మార్చుకునే క్రమాన్ని కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే సీఎం కేసీఆర్ కళాకారులకి మంచి గౌరవం, గుర్తింపు ఇచ్చారు, ప్రాధాన్యం ఇచ్చారు. సో మిగిలిన రాష్ట్రాలు కూడా అలా చేస్తే బాగుంటుంది అనుకుంటారా? ఇప్పుడు సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా మంది కళాకారులు పార్టిసిపేట్ చేశారు. ఒకటే భావజాలం నుంచి వచ్చినటువంటి కళాకారులు, ఒకళ్ళు తెలంగాణ ఉద్యమానికి, ఒకళ్ళు సమైక్యాంధ్ర ఉద్యమానికి పరస్పర విరుద్ధమైనటువంటి ఉద్యమాలు. ఫర్ ఎగ్జాంపుల్ గద్దర్ అండ్ వంగపండు, వాళ్ళిద్దరూ చాలా ఆప్తులు, ఒకే భావజాలానికి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరూ విడివిడిగా మనం పనిచేయటం కూడా చూసాం. ఆ నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో అట్లాంటిదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చేపట్టాలి. అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, నేను ఒక కవితలో రాశాను, సమాజానికి కవిని ఎందుకు బతికించుకోవాలి అనే విషయం గురించి. ఘర్షణల సమాజపు ఓదార్పుగలం కవిత్వమే, కవిత్వాన్ని బతికించుకోవటం సమాజానికి అవసరమే. సమాజం అవసరం కోసం కవి తాపత్రయపడతాడు, తన కడుపు నిండటం కోసం తాపత్రయపడ్డ కవి సమాజంలో మార్పు కోసం, సమాజంలో ఉన్నటువంటి ప్రజలను రంజింపజేయటం కోసం కళాకారుడు కానీ కవి కానీ పాటుపడతారు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించాలి, ప్రభుత్వం దాన్ని సత్కరించాలి.